బీజేపీపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. గాంధీని చంపిన వ్యక్తికి బీజేపీ గుడులు కట్టి పూజిస్తుందని షర్మిల విమర్శించారు. అంబేద్కర్ను అవహేళన చేసి కనీసం క్షమాపణ చెప్పడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కమలం పార్టీ తక్షణమే క్షమాపణ చెప్పాలని, అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైఎస్ షర్మిల కులగణన చేపట్టకుండా బీజేపీ అడ్డుపడుతుందని ధ్వజమెత్తారు. ఇప్పుడు మన దేశాన్ని కాషాయమయం చేయడానికి బీజేపీ పూనుకుంది. అందులో భాగంగా దేశ చరిత్రనే మార్చే ప్రయత్నం చేస్తుంది. ఆఖరికి స్వాతంత్ర యోధులను కూడా కుట్రతో దేశద్రోహులుగా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఆఖరికి మహాత్మా గాంధీ గారిని కూడా వదిలిపెట్టకుండా ప్రపంచమంతా ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని మహాత్మా గాంధీ గారిని అంతగా గౌరవిస్తే బీజేపీ పార్టీ మాత్రం మహాత్మా గాంధీ గారిని ఒక విలన్ గాను, గాంధీ గారిని చంపిన వాళ్ళని దేవుళ్ళగాను పరిగణించి వాళ్ళకు గుళ్ళు కడుతున్నారు. ఇవన్నీ చూస్తున్నాం, ఇవన్నీ గమనిస్తున్నాం. మహాత్మా గాంధీ గారు అహింసావాది అయితే సత్యం, అహింస, ప్రేమ, సోదరభావం గాంధీ గారి సిద్ధాంతాలు అయితే వీటికి పూర్తి భిన్నంగా హింసా మార్గాన్ని ఎంచుకుంది బీజేపీ పార్టీ. మైనారిటీలు ఉండకూడదు అన్నట్టుగా మసీదులను ధ్వంసం చేయడం అయితేనేమి, చర్చులని నాశనం చేయడం అయితేనేమి, వాళ్ళ మీద దాడులు చేయడం అయితే